మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇచ్చింది ఎవరో కాదు, రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ కొట్టిన పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్. గేమ్ చేంజర్ హైలైట్స్ చెబుతూ మెగాభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా US డాలర్స్ లో జరిగింది. డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. పుష్ప 2తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సుకుమార్ పైనే అందరి కాన్సంట్రేషన్ ఉంది. ఈ వేదికపై మాట్లాడిన సుకుమార్ గేమ్ చేంజర్ హైలైట్స్ గురించి చెబుతూ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశాడు. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మెగాభిమానులకి సంక్రాంతి కానుక ముందే ఇచ్చేస్తుందని, సింగిల్ లైన్ లో మూవీ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే చిరంజీవి గారితో కలిసి ఈ సినిమా చూసేశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు సుకు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని గ్యారంటీ ఇచ్చేశారు లెక్కల మాస్టర్. వాస్తవానికి గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ లో కింత టెన్షన్ ఉంది. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం వరుసగా డిజాస్టర్లతో ఉన్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 ఫ్లాప్ అయింది. అంతకు ముందు వచ్చిన రోబో 2.0 ఐ మూవీస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో గేమ్ చేంజర్ విషయంలో శంకర్ కి ఛాన్స్ ఇచ్చి రామ్ చరణ్ పెద్ద డెసిషన్ తీసుకున్నాడేమో అని ఫ్యాన్స్ లో ఓ ఆలోచన ఉంది. వాటికి చెక్ పెడుతూ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు లెక్కల మాస్టర్ సుకుమార్. పైగా సోషల్ డ్రామాని తెరకెక్కించడంలో శంకర్ ఎక్స్పర్ట్. జెంటిల్మెన్ ఒకే ఒక్కడు ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చి హిట్ కొట్టినవే. అందుకే గేమ్ చేంజర్ విషయంలో అలాంటి సందేహాలు అవసరం లేదు అంటున్నారు మరికొందరు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ మూవీలో చరణ్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఒకటి రాజకీయ నాయకుడు, మరొకటి IAS ఆఫీసర్. తండ్రి కొడుకులుగా నటిస్తున్నారన్నమాట. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో SJ సూర్య విలన్, శ్రీకాంత్, అంజలి ఇంపార్టెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగబోతున్న గేమ్ చేంజర్ మూవీ తర్వాత చరణ్ ఉప డైరెక్టర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ తో బిజీ అవుతాడు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాక సుకుమార్ తో మూవీ పట్టాలెక్కనుంది. RC-17 పేరుతో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఏడాది టైం ఈజీగా పట్టేస్తుంది. 2024లో ఏ సినిమాతోనూ పలకరించకపోయినా 2025లో 2 మూవీస్ లో చరణ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏడాది ఆరంభంలో గేమ్ చేంజర్, ఈ 2లో బుచ్చిబాబుతో ప్రాజెక్ట్. మరి ఈ మూవీస్ తో గ్లోబల్ స్టార్ రేంజ్ ఎలా మారుతుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.